5 ఏళ్ల పాటు పథకాల రూపంలో డబ్బులు పంచారు, ప్రేమను పంచారు, ఆప్యాయత కురిపించారు. మీ బిడ్డ మీ బిడ్డ అంటూ సిద్ధం సభల పేరుతో లక్షలాది మందిని ఆ సభలకు వచ్చేలాగా చేశారు. కానీ వాళ్ళంతా ఏమైపోయారు? ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి? ఇది ఇప్పుడు పెద్ద చర్చ. ఫైనల్గా చూసుకుంటే ఒక ఎమోషనల్ స్పీచ్, ఒక భావోద్వేగం, కంట కన్నీరు కారేంతగా ఆయన స్పీచ్, ఆయన ఉపన్యాసం వింటున్న వాళ్ళ మనసు కూడా బాధ కలిగించేలాగా ఫైనల్గా ఆయన మాట్లాడిన 4 మాటలు అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరిచాయి. ఆ రిజల్ట్ ఆయన్ని ఎంత ఆశ్చర్యపరిచిందో, జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అనుకుంటే ఆయన ఇంత ఎమోషనల్, ఇంత భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ భావోద్వేగంలో ఇంకా రియలైజేషన్ అనేది లేదా, లేదంటే ఆయన రియలైజ్ అవ్వలేరా? నేనే తప్పు చేయలేదు, ఫలితం మాత్రం ఆశ్చర్యకరంగా వచ్చింది, తప్పు ఎక్కడ జరిగిందో తెలియట్లేదు అనే భ్రమలోనే ఇంకా ఉండిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేయాలి? ఇకనైనా కోలుకోవాలా, మేలుకోవాలా, 2 చేయాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక ఎమోషనల్ స్పీచ్ అయితే చూసాం. మామూలుగా అయితే ఉంటుంది, అదే దాన్ని తప్పడానికి ఏం లేదు, కానీ ఉంటుంది, బాధ ఉంటుంది. ఏంటి, ఒక 175 అనుకున్నారు, 150 కూడా పైగా వస్తాయి అనుకున్నారు, 11 అంటే ఊహించలేనిది. కానీ ఆ భావోద్వేగంలో రియలైజేషన్ కనిపించట్లేదా? అది ఏమన్నా మిస్ అయిందా? నేనేం తప్పు చేయలేదు, ఆశ్చర్యంగానే ఉంది నా ఫలితం, అలాగే ఉంటే రేపొద్దున్న రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదం. సంక్షేమ పథకాలని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ ఇచ్చినంతగా మరి ఎవరెవరు లేదు. అవును, దానికి ఒప్పుకోవాలి. అది ఎప్పుడైతే జరిగిందో తను దాన్నే నమ్ముకున్నాడు. అన్ని పథకాలు తీసుకున్నారు కాబట్టి అందులో 80 లక్షల మంది పోయినా 2 కోట్లు నాకు వస్తుంది కదా అనేది ఆ పాయింట్ దగ్గరే తను నమ్మాడు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో అంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ముందు పబ్లిక్లో ఈ ప్రాబ్లం తెలుసా? ఇది మనకి హాస్పిటల్ బిల్లులు ఎక్కువైపోతున్నాయి, నేను ఆరోగ్యశ్రీ స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారన్న బాధ ఎంతమందికి తెలుసు? మామూలుగా మనకు తెలుసు. నా చిన్నప్పుడు నేను ట్యూషన్ చదువుకోవాలంటే వెళ్ళాలి, హాస్పిటల్ కంటే నరకం. నాందే ఒక 4-5 నెలల పాటు జీతం కటింగ్ చేసుకుంటే తప్పించి అయ్యేది కాదు. అలాంటి సిచ్యుయేషన్ అనుభవించినటువంటి వాళ్ళు అది చెప్పినప్పుడు మామూలుగా ఓ రాజకీయ నాయకుడు ఏమంటాడు? ఏం చేయగలుగుతాం అందులో, అయితే గీతే ఓ 10,000 ఆ టైంలో చేతిలో పెట్టడం తప్పించి అనే లెక్క ఉంటాడు. కానీ దాన్ని ముఖ్యమంత్రి అయ్యాక ఒక పథకంగా మలచాలన్నటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డికి వచ్చింది. అదే ఆరోగ్యశ్రీ. అట్లాగే స్కూల్ ఫీజులు, ఎంతమంది స్కూల్ మానేసే పిల్లల్లో ఉండేవాళ్ళు. ఆడపిల్లల్ని అయితే 10th తర్వాత, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో 10th చదివించేవాడు. మగపిల్లల్ని అయితే కాన్వెంట్ లోను వాటికి పంపించేవాడు. ఆ రోజుల్లో ఇక గవర్నమెంట్ స్కూలు అయిపోయిందంటే ఇక తర్వాత లేదు. 10th క్లాస్ తప్పారు గవర్నమెంట్ స్కూల్లో చదివి, ఇక తర్వాత చదివించేవాళ్ళు కాదు. ట్యూషన్ చదివి ఇదంతా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆడపిల్లలని అయితే అసలు సాంతం డ్రాప్. అప్పుడు అట్లాంటి దశ నుండి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం వల్ల ఖచ్చితంగా పై చదువులు చదవగలరు, ఎంతో మంది ఇంజనీర్లు ఇంక్లూడింగ్ పీజీ దాకా చదవగలరు. ఎంబీబీఎస్ లైక్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కదా, ఆ స్థాయిలో ఇచ్చారు. ఇది ఒక ఎందువల్ల కుదిరింది? జనంలో తిరిగాక ఆ విషయం తెలుసుకోవడం, దాన్ని ఒక పథకం కిందకు మార్చడం వల్ల. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా అలాంటిది ఒక జ్ఞానం వచ్చింది. ఏంటది? డబ్బులకి అలల్లాడుతున్నారు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి, దాంట్లో చిన్న వ్యాపారం చేసుకుందామంటే వడ్డీలకు ఇబ్బంది పడుతున్నారు, వడ్డీ వ్యాపారులు ఆడిస్తున్నారు, కాల్ మనీ కేసులు ఏంటి అయ్యే కదా అన్ని. అలాంటి సిచ్యుయేషన్ ఉంది. అట్లాగే ఇంట్లో చేతులు దాచాల్సి వస్తుంది. ఈ పరిస్థితికి ఒక పరిష్కారం ఏంటి అన్నప్పుడు నవరత్నాలు వచ్చింది. ఇది సరిగ్గానే చేసుకెళ్ళాడు, అందులో డౌటే లేదు. అందులో ఆ పార్టీ వాళ్ళకి ఇస్తారు, ఈ పార్టీ వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది విన్నాడు కాబట్టి ఓ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు. అన్ని పార్టీలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి. ఇంతవరకు బాగుంది. తర్వాత తను సీఎం అయ్యాక జనంలో తిరుగుతూ ఉండుంటే, నెలకొకసారి సభ, అది కూడా స్టేజీ మీద ఉంటాడు, వెళ్ళిపోతాడు ఉపన్యాసం ఇచ్చేసి. జనంలో తిరిగింది ఎప్పుడు? స్థానిక ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాలి తను. ఇంకా ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డికైనా, జగన్మోహన్ రెడ్డికైనా, ఈవెన్ చంద్రబాబుకైనా, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు రుణమాఫీ అనౌన్స్ చేశారు? అలా చెప్తేనే కదా రైతు రుణమాఫీ అనౌన్స్ చేసింది. అది కట్టలేకపోతున్నాం అంటేనే కదా తెలుసుకున్నారు. మరి అట్లాంటిది ఇక్కడ తెలుసుకున్న మనిషి ఆ తర్వాత ఏమైంది? నేను ఇది చేసేస్తున్నాను కదా
అంతే అని అనుకున్నారు. కానీ ఉమ్. వాళ్ళకి ఏం జరుగుతోంది అన్నటువంటి దీన్ని కనుక్కున్నట్టు లాస్ట్ లో తిరిగారుగా, అది పెద్ద యూజ్ లేదు. అప్పటికేముంది, అప్పటికేమున్నాయి, ఆ సిద్ధం సభల దగ్గరికి వచ్చేటప్పటికి ఉమ్. ఆ లాస్ట్ మూమెంట్ లో అదే ఏం తెలుసుకుంటారు? లాస్ట్ మంత్ అది అంతే. పోనీ ఉమ్. ఒకవేళ తెలుసుకుని ఉంటే ఉమ్. ఏం మార్చారు కొత్తగా? ఏది చేయలేదు. అవును. కొత్తగా అంటే ఏం తెలుసుకున్నట్టు కాదు అక్కడ. ఉమ్. నెంబర్ 1 అంటే తెలుసుకున్నారు కానీ సంథింగ్ ఏదో మిస్ అయింది అక్కడ. అంటే ఆచరణ సాధ్యం కాదని చెప్పినట్టు. అదే ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు కాన్సెప్ట్ లో. అంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు, అవును, అందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. పెన్షన్లు ఎక్కువ ఇస్తానంటున్నారు, రుణమాఫీ చేయమని చాలా మంది అడిగారు, గట్టిగా కేకలేశారు ఆయన ముందు, జగన్ ముందు. అయినా కూడా సాధ్యం కాని హామీలు నేను ఇవ్వను చెప్పేశారు ఓపెన్ గా. ఇప్పుడు చంద్రబాబు గారు రైతులకి ఎక్కువ ఇస్తానన్నారు, 20,000 ఏమో ఇస్తానన్నట్టున్నారు కదా. అవును అవును, 20,000. అవును. ఈయన ఆ 7,500,000 దగ్గరే కమిట్మెంట్ అన్నారు. అవును, అవి ఏం పెంచలేదు. మరి అక్కడేమో అన్ని పెంచుతున్నారు, ఈయన పెంచనంటున్నారు. ఈయన ఏమనేది ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది కాబట్టి నేను చేయలేను అంటున్నారు. ఆయన ఆర్థిక వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అంటున్నారు. సరే, ఆయన ఇంతకుముందు అట్లా చేయలేకపోయాడు కాబట్టి నన్ను నమ్ముతారని ఈయన అనుకున్నాడు. ఈయనే చేయగలిగినప్పుడు ఆయన ఎందుకు చేయలేడు అనేటువంటి జనం అనుకున్నారు. అవును, అంతే. ఈయనే చేయగలిగినప్పుడు, ఫస్ట్ టైం సీఎం అయినోడే చేయగలిగినప్పుడు ఆయన సీనియర్ ఎందుకు చేయలేదు? ఇండస్ట్రీ ఇది మిస్ అయింది, లాజికల్ మిస్ అయింది. అవును. రెండవది ఏంటంటే హేట్రెడ్ పాలిటిక్స్ అన్నటువంటి దాన్ని ప్రజలు అంగీకరించట్లేదు, ద్వేషపూరిత రాజకీయాన్ని. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి కారణం హేట్రెడ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన రాజకీయాలప్పుడు విసిగిపోయారు, అవమానించబడ్డారు, అవహేళన చేయబడ్డారు, మాటలు పడ్డారు. అందువల్ల హేట్రేట్ని యాక్సెప్ట్ చేయలే. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వ్యాఖ్యానించిన వ్యాఖ్యానాలు, మాటలు విరక్తి పుట్టి జగన్కి ఇచ్చారు. వాళ్ళు అప్పుడేదో సభలో ఒకసారి నా కొడకరే అన్నాడు బోండా ఉమా అన్నటువంటి దాన్ని 100 సార్లు 1000 సార్లు రిపీట్ చేశారు కదా. ఇతను వచ్చి కొడాలి నానినేమో ప్రెస్ మీట్ పెట్టినే ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనే పద్దాక వాడుతూ ఉంటాడు కదా. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దీన్ని ఆపారా? కంట్రోల్ చేయలేదు. ఈ భాషని ఎవరిని కంట్రోల్ చేయలేదు. అది ప్రజల్లో విపరీతమైన అసహ్యం వచ్చిందనడానికి సాక్ష్యం ఇది. అంటే విధ్వంసము ఇవన్నీ నేను మాట్లాడు, కానీ నోరు కంట్రోల్ పెట్టుకోకపోవడం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళు క్రిందసారి తమ పార్టీకి కాకుండా వైసీపీకి ఓట్లేశారు. వాళ్ళకి ఏమైంది? కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు వాళ్ళకి మైండ్లో అట్లా తిరుగుతూనే ఉంటుంది. రథం పోతే రథం కట్టిస్తాం, విగ్రహం పోతే విగ్రహం కట్టిస్తాం అనేటువంటిది ఏదైతే ఉందో. అంతేగాని దాంట్లో దర్యాప్తులు ఏమైనా చేయించి ఎవరినైనా శిక్షించారా? ఎందుకు కాపాడాలి వాళ్ళని? ఎవడో దుర్మార్గ పని చేశాడు, వాళ్ళని కాపాడారు అనేది మైండ్లో ఉండిపోయింది వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఆ ఓటర్ ఎవడు కూడా ఇటుకి ఇప్పుడు జగన్కి తోడు రాలి. క్రిందసారి వాళ్ళు జగన్కి వేశారు, వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. ఏది విగ్రహాల విషయంలో జరిగింది. తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీద 2 కేసులు పెట్టి క్లోజ్ చేసి పడేశారు. కానీ అసలు విగ్రహ ధ్వంసం, రాములు వారి తల తీసేసినటువంటి అంశం. అవునవును, దానికి ఇంకా నరికిన గొడ్డలో కత్తి ఏదో దొరికింది కానీ ఎవడ తెచ్చాడు అనేది ఇంకా తెలియదు కదా. దాని తర్వాత అదే గొడ్డలతో 3 చోట్ల చేశారని చేశారని అంతే, రంపంతో అది చేయలేదు, అది పక్కన పెట్టేశారు. రెండవది రథం పోతే రథం అన్నారు, ఈ మాటలు అది హిందువుల్లో మైనస్ అయింది. రెండవది వీళ్ళ భాష మిగతా వాళ్ళది, అటు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ దూషించే భాష మాత్రం పవన్ అభిమానుల్లో విపరీతంగా రగిలిపోయింది. ఆ రగిలిన దాని ప్రతీకారమే ఇప్పుడు ఇంత భారీ విజయం, 100% విక్టరీ. అవును, కానీ నిన్న మీరు ఆయన మాటలు విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఓకే చాలా బాధగా మాట్లాడు, రియలైజ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడైనా కనిపించిందా? అంటే నేను చేసింది కరెక్టే అయినా ఎందుకు ఓడిపోయాను అనే ఒక ట్రాన్స్లోనే ఇంకా ఉన్నారు. అంటే బేసిక్గా ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పింది ఆయన ఇవి అవి అయితే చేసేసాడు కదా. అదే నవరత్నాల్లో ఆయన చెప్పింది ఆయన అన్నట్టు 99% ఎంతో చేసేసారు. 90 అనుకున్నాను, చేశాడు కదా. 100కి 90 మార్కులు నాకు వచ్చేసినాయి అనుకున్నారు అని ఆయన అనుకున్నారు. కానీ దిద్దినటువంటి ఓటరు అట్లా అనుకోలా, 11 మార్కులే వేసాడు. అవును, ఎందుకని అంటే వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో మెయిన్ వచ్చేటప్పటికి ఈయన రాజధాని అంశాన్ని వైజాగ్ అన్నటువంటిది ఎటు తేల్చకపోవడం మనకి కోస్తా జిల్లాల్లో బాగా విపరీతమైంది. ఎందుకని ఇంతకుముందు ఇక్కడ చంద్రబాబు టైంలో కొంచెం ఆగింది అనుకుంటే పూర్తి చేయలేదని
ఈయనకి ఓటేస్తే ఈయన శాంతం తీసేసి అవతలకి వెళ్ళిపోతున్నాడు. ప్లస్ ఏది పూర్తి చేయాల పోనీ సరే, దానికి చంద్రబాబు అడ్డు పెట్టారా, కోర్టులు అడ్డం పడ్డాయి, ఇవన్నీ పక్కన పెట్టి అవి వాళ్ళకి అనవసరం. బేసిక్గా తమకు రాజధాని లేకుండా పోయింది. ఇది ఇతనుంటే అవ్వదు, ఎప్పటికీ లీగల్ లిటిగేషన్స్ తో సాగుతూనే ఉంటది ఇంకో 10 ఏళ్ళు అయినా. ముందు రాజధాని కావాలి అర్జెంటుగా. ఆ టెంపో క్రియేట్ అయింది జనంలో. ఏ రాజధాని అంశం అయితే క్రిందసారి బాబుని దెబ్బతీసి జగన్ గెలిపించిందో, ఇంక్లూడింగ్ ఆ రాజధాని ప్రాంతం, అదే రాజధాని ఈసారి జగన్ కొట్టింది. ఎందుకని? ఎటు కాకుండా పోవడం. రెండో పాయింట్ ఏమైపోయింది, డెవలప్మెంట్ కి సంబంధించి ఈయన అనుకునే డెవలప్మెంట్ ఏమో ఊరికి సచివాలయం కట్టాం, హాస్పిటల్ కట్టాం, స్కూల్ బాగు చేసాం. ఎస్, నా దృష్టిలో అయితే అది చక్కటి మంచి డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్. బట్ జనం అది కాకుండా హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో ఉన్న అర్జెంట్ కసి ఏంటంటే, మన పిల్లలందరూ వెళ్ళి హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్రిప్ అట్లా చేస్తాడనుకుని ఓటేసాం, ఆయన చేయలేదనుకుని ఈయనకి ఇస్తే ఈయన చేయలే. అట్లాంటిది రావట్లేదు మాకు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. చంద్రబాబు నాకు అవకాశం ఏంటి, నేను ఈసారి చేస్తాను, అతను చేయట్లేదని చెప్పారు. ఈయన ఏమంటాడు, అవన్నీ ఊహలు, అట్లాంటిది కాదు, నా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అది కాదు, జనాలకి సంక్షేమం ఇవ్వటం ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఈ తరహా పరిపాలన, వికేంద్రీకరణ అంటున్నాడు. పరిపాలన పరంగా జనం కోరుకుంటున్నటువంటిది అది, ఇది కాదు అది. ఎందుకంటే మన జనం అందరూ కూడా ఇక్కడ సుదీర్ఘకాలం నుంచి పల్లెల్లో తమ బిడ్డల్ని చదివిచ్చేసి ఇతర ప్రాంతాలకు పంపించేశారు. పల్లెల్లో తమ బిడ్డలు బతకడం ఇష్టం ఉండట్లే ఇక్కడ వాళ్ళకి. ఆస్తున్నోడు లేనోడు కూడా తమ బిడ్డలు ఒక రిచ్గా కనిపించాలా, ఒక స్టేటస్గా కనిపించాలి ఖచ్చితంగా. అది జగన్ వల్ల అయితే కాదు, అది బాబు వల్లనే తుది. ఓ హైటెక్ సిటీ టైప్లో కట్టగలడు. జగన్ అయితే ఎప్పటికీ ఈ టైప్ లోనే ఉంటది, సంక్షేమ పథకాలు ఇస్తాడు, ఈ టైప్ లోనే ఉంటది, ఈ సచివాలయం ఇది ఓకే. ఇది ఎట్లాగూ బాగా వస్తే తీయడుగా, సచివాలయాలు ఉంటాయి, సచివాలయం అంటే వాలంటీర్ ఉంటది. ఇంకా కావాల్సింది ఏంటి, అట్లాంటి ఆకాశహార్మ్యాల లాంటి నిర్మాణం, ఆ స్థాయి డెవలప్మెంట్. కానీ ఇక్కడ ఏంటంటే నేను అనేది జగన్ చేసిన తప్పని నేను అన్నగాని జరిగిన తప్పిదం గ్రహించడంలో ఆయనలో అమాయకత్వం కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నట్టుండి సడన్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒకేసారి మొత్తం సచివాలయాలు ఫస్ట్లో చూసుకుంటే రంగులన్నీ మార్చేయడం, రాత్రికి రాత్రి రంగుల గురించి కూడా అప్పుడు చాలా వివాదాలైనాయి, మనం కూడా మాట్లాడుకున్నాం. చివరికి సరిహద్దు రాళ్ళు వేసే చోట కూడా జగన్ బొమ్మతో ఆ రాళ్ళు పెట్టి వేయడం. ఇప్పుడు మనం చాలా కంపెనీల్లో పనిచేసాం, జీతం ఇస్తారని చెప్పి వాళ్ళ ఫోటో మనం వేసుకొని తిరుగుతూ ఉంటే మనం ఎప్పుడూ ఒప్పుకో. అలాగే ఎందుకు దాన్ని ఆయన ఇంకా గ్రహించలేకపోతున్నారు, అది ఎంతవరకు మైనస్ అయింది? పేరు పిచ్చ మాత్రం జనాలకు బాగా వెక్సేషన్ వచ్చింది, అది చివరిలో బాగా పెరిగింది బాగా. ఎందుకంటే పట్టాల మీద బొమ్మలు, అదొకటి. అవును, పట్టాల మీద బొమ్మలు డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు సహజంగా నెగిటివ్. అంటే ఆస్తి, అది ఆస్తి డాక్యుమెంట్ మీద ఆయన ఫోటో ఏంటి అన్నటువంటిది. ఇదేమైందంటే టోటల్ గా ప్రైవేట్ ఆస్తులకు కూడా అదే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అవ్వడానికి కారణం. అవును, ఊహించుకోవచ్చు కదా, అనుకోవచ్చు, తప్పే ఉంది, ఇలాగే చేస్తారు. అదే కాకుండా అది పవన్ అమ్మటం ఆ మాట. అవును, మీ లాగేసుకుంటున్నాడు, ఒరిజినల్స్ తీసేసుకుంటాడు. అవును, ఇది కూడా జనంలోకి బాగా వెళ్ళింది. ఎందుకని, దానికి కారణం ఏమైంది, రీసర్వే చేసినప్పుడు రాళ్లు బాతినప్పుడు అవును జగన్ బొమ్మలతో ఉండదు. అదే కదా. అవును, ఇది ఈ పెచ్చ మరి జగన్కే ఉందా, జగన్ కి సంబంధించి జగన్ మీద వీరభక్తితో వేరే వాళ్ళు జగన్ తెలియకుండా జరిగిందా అది. కాబట్టి అందులో డ్రోన్ సర్వేలు చేసి ఆ రిపోర్ట్ అంతా మళ్ళీ ఆయనకి ఇచ్చారు, మొత్తం చూసారని అంటారు కదా. అలాంటప్పుడు ఆయన తెలియకుండా ఎలాగ ఆయన బొమ్మతో ఉన్న రాళ్ళు సర్వే ఇట్లా పెడుతున్నప్పుడు ఇది జనానికి తెలుసు. నేనే వీడియో చేశాను ఇట్లా రాళ్ళు పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు తెలివి ఉండదు, కమ్యూనికేషన్ ఎలాగొండ ఉంటుంది, ఎందుకుంటుంది. కాకపోతే తనకు ఆ ఫీలింగ్ ఉంది, తన పేరు తన నాన్న పేరు జనంలో నానాలా బాగా ఉండాలి అన్నట్టు ఆ ఫీలింగ్ దెబ్బేసింది ఇక్కడ. అంటే ప్రతిదానికి ఇప్పుడు జగనన్న పథకం, జగనన్న తోడు ఇలా పెట్టుకున్నప్పుడు బొమ్మలో ఉండవని అనుకోడు కదా. ఈ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ కూడా, అంటే వాళ్ళు నిన్న ఇమీడియట్ గా ఉన్నటువంటి పేర్లు కూడా మార్చేశారు కదా, అది బాగా ఇదైందా, వెక్సేషన్ వచ్చి? ఇప్పుడు కసి మీద చేశారు కానీ ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో జరిగిందే కదా. ఇప్పుడు వీళ్ళు నిన్న మార్చాడు, ఎన్టీఆర్ జిల్లా అనినే పేరు పెట్టాడు. అవును అవును, హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు మాత్రం అప్పుడే తప్పు చెప్పాను, ఎందుకంటే దాంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర ఏం లేదు. ఎన్టీఆర్ పేరు, ఆయన ఏం డాక్టర్ కాదు కదా. అంటే అది ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ యూనివర్సిటీ అక్కడ పెట్టాలని డిసైడ్ చేసింది ఎన్టీఆర్.
అవును ఆయనే పెట్టినప్పుడు ఆయన పేరు ఉండడం తప్పు కాదు. అవును అందులో ఎన్నో ఏళ్ళ నుంచి రాజశేఖర ఉంది రెడ్డి కదా అది. డాక్టర్ గారు కాబట్టి అంటే అంతకంటే అమాయకత్వం లేదు. సరే అదేమంటే ఆరోగ్యశ్రీ చేశారు, పెట్టారు అది. అవన్నీ అహంకార రాజకీయం అవుతుంది కానీ అప్పుడు మనం తప్పు పట్టాం, అవును అది అవును కరెక్ట్ కాదు అన్నటువంటి. ఉమ్, ఉమ్, సరే అది ఇప్పుడు రాజకీయం అనుకోను నేను. ఉమ్, బేసిక్గా ఇప్పుడు జరిగిన ఎలా నేను అనుకోవడం, ఉమ్, సంక్షేమం ఎక్స్ట్రా ఇచ్చేస్తామంటాం, ఉమ్, దాన్ని జనం నమ్మారు. ఉమ్, రెండోది హేట్రేట్ పాలిటిక్స్ జనానికి నచ్చల. ఉమ్, ఇంకోటి కమ్మా కాపు సామాజిక వర్గాల పోలరైజేషన్ బలంగా పనిచేసింది. ఉమ్, జగన్ రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకుంది. ఉమ్, అవును ఈ మూడు కూడా కీలక ఫ్యాక్టర్, ఎందుకంటే ప్రభావితమైన శక్తులు. ఉమ్, అలాగే బీసీలు తన వైపు వస్తారనుకుంటే రాలా. ఉమ్, బీసీల మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు, అవును వాళ్ళు రాలా, ఉన్నోళ్ళు పోయారు. అవును ఉమ్, బీసీలను నమ్ముకుని ఉమ్, చేస్తే ఉమ్, ఇప్పుడు 5% ఓట్లు నాకు తెలిసి రెడ్లయ్యే పోయినాయి. అవును అవును రెడ్డి సామాజిక కానీ వర్గం ఓట్లు చాలా రకాలుగా చాలా యాంగిల్స్ లో విశ్లేషించుకొని కోలుకోవాల్సిన అవసరం ఉందా, మేల్కోవాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు? నాకు తెలిసి జగన్ మళ్ళీ సర్వైవ్ అవ్వడము అనేది ఓ రకంగా కాలం మీద ఆధారపడి ఉందేమో అనుకుంటా. ఆయన మీద ఆధారపడలేదా? ఎందుకంటే ఇప్పుడు ఒకటి సెంట్రల్లో జగన్ ఏం కోరుకునేవాడు, ఉమ్, హోదా లాంటివి రావాలంటే ఉమ్, అక్కడ బలహీన ప్రభుత్వం రావాలి. ఉమ్, ఆయన కోరుకున్నది కరెక్ట్ అయింది, ఉమ్, కానీ ఆ అవకాశం చంద్రబాబుకి వచ్చింది. ఉమ్, అవును కాబట్టి ఇప్పుడు ఇతనికి కేంద్రంలో ఎవరు సపోర్ట్ చేయరు, ఉమ్, రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో కూడా డౌటే, ఉమ్, నెంబర్ 1. ఉమ్, రెండోది వచ్చేటప్పటికి ఈయన దురదృష్టం ఒకటి వెంటాడుతుంది, ఉమ్, నియోజకవర్గాల పునర్విభజన. అవును 2009లో రాజశేఖర రెడ్డికి ఏదైతే బెనిఫిట్ అయిందో ఉమ్, 2006లో బిగిన్ చేశారు. ఉమ్, సాధారణంగా 20 ఏళ్ళకి ఒకసారి చేస్తారన్నమాట. ఉమ్. నెక్స్ట్ వచ్చే నియోజకవర్గాల పునర్విభజన దాని మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్ ఎన్నికల ముందు అయిపోద్ది కదా. ఆ. ఉమ్, ఉమ్, ఈ 25 ట్రిప్ ఏంటి, ఇప్పుడున్న గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంతే ఉమ్, ఇంకోటి వీళ్ళు సెంటర్లో కూడా ఉన్నారు సపోర్ట్ ఉంది. ఉమ్, కాబట్టి వీళ్ళు ఏ బౌండరీస్ ఇస్తారో ఉమ్, అదే అక్కడ లెక్క, ఉమ్, మొత్తం సీన్ మారుతుంది. సీన్ మారుద్ది. ఉమ్, 2009లో చంద్రబాబు అధికారంలోకి రాలేకపోవడానికి కారణం అదైంది. ఉమ్. ఎందుకని బాబుకి బలమైనటువంటి సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్ కింద మార్చేశారు. అప్పుడు ఫస్ట్ ఏం చంద్రగిరి అనుకుంటా కదా. ఆ, చంద్రగిరి కదా ఫస్ట్ ఎవరు బాబు గారు. కాదు కదా, అప్పటికి లేదు. చంద్రబాబు గారు అంతకుముందు నుంచే కుప్పం ఉన్నారు, అవును నందిగామ, పత్తిపాడు, ఉమ్, ఉమ్, ఉమ్. ఇట్లాగంటే తెలుగుదేశానికి బలమైన సీట్లన్నీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు అది అవును రాజశేఖర్. ఉమ్. ఆ విధమైనటువంటిది ఇప్పుడు చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు పులివెందులు ఎస్సీ చేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఈయన ఇంకో లేదా రిజర్వ్ చేసుకోవాలి. కడప మహిళా రిజర్వేషన్ చేశాడు అనుకోండి, ఉమ్, ఉమ్, ఏంటి పరిస్థితి? ఎంపీ సీటు ఉమ్. ఇప్పుడు అందులో 33% అవును సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఉమ్, సీట్లు పెరిగేది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడ ఉందో తెలుగుదేశానికి తెలుసు కదా, ఉమ్, అవన్నీ పోలరైజ్ చేసుకుంటుంది టీడీపీ. ఉమ్, ఉమ్, దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు విజయవాడ ఉంది, ఉమ్, విజయవాడ అంటే ఇదివరకు రెండే, ఉమ్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ సీట్లే ఉమ్, 2009కి ముందు ఉమ్, ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు తర్వాతన కంకిపాడు ఉండేది, ఉమ్, 3వ సీటు కంకిపాడు. ఉమ్, దేవినేని నెహ్రూ కంకిపాడు నుంచి గెలిచేవాడు. అవును విజయవాడ ఈస్ట్ రంగా గెలిచేవాడు, ఉమ్, రంగా తర్వాత రత్నకుమారి. ఉమ్, విజయవాడ వెస్ట్ వచ్చేటప్పుడు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ గెలిచేది. ఉమ్, రాజశేఖర రెడ్డి ఆ టైంలో ఏం చేశారు, కాపులని ఏదైతే విజయవాడ ఈస్ట్ అంటే కంకిపాడులో కమ్మ ఎక్కువ ఉంటారు, ఉమ్, కమ్మ సీట్ అంటారు. ఉమ్, విజయవాడ ఈస్ట్ వచ్చేటప్పుడు కాపులు ఎక్కువ, ఉమ్, అందుకని ఇతనికి ఉంది. ఉమ్, రంగా వీళ్ళకి విజయానికి అది కీలకమైంది. ఉమ్, దీంట్లోని ఓట్లు తీసుకెళ్లి అందులో కలిపాడు. ఉమ్, విజయవాడ ఈస్ట్ కిందకు మార్చి ఉమ్, కంకిపాడు తీసేసి పెనమలూరు పెట్టి ఉమ్, అక్కడ మార్చాడు ఉమ్, కాపుల్ని తీసుకెళ్లి. ఉమ్, పెనమలూరులో బీసీలను ఎక్కువ చేశాడు. ఉమ్, ఇప్పుడు అందుకే బీసీలు గెలిచేది, అవును పార్థసారథి, ఇప్పుడు మన అవును, జోగి రమేష్ అవును, పెట్టారు లేకపోతే. అవును. కానీ అక్కడ కమ సామాజిక వర్గానికే ఇచ్చారు ఛాయిస్ మళ్ళీ, ఉమ్, ఇది పెనమలూరు ఉమ్, బేసిక్గా. ఉమ్, మళ్ళీ ఇప్పుడు బోడి ప్రసాద్కి ఇచ్చారు కదా. అవును బేసిక్గా అక్కడ ఇష్యూ ఏంటి, విజయవాడ ఈస్ట్లో అట్లా తీశాడు. వాస్తవంగా రాధా కూడా అనుకున్నప్పుడు అందుకని విజయవాడ ఈస్ట్ నుండి పోటీ చేసింది. ఉమ్, ఉమ్, అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు అటుకి టర్న్ అయ్యారు కదా, అవును కానీ డామినేషన్ అక్కడ కమ సామాజిక వర్గాన్ని అన్నటువంటి విషయం అతను గ్రహించలేక ఓడిపోయాడు. అదే ఆ అవును తర్వాత కంటిన్యూగా దెబ్బతింటూ వచ్చాడు. అవును అవును కాబట్టి ఇక్కడ ఇప్పుడు అట్లాంటిది ఉమ్, ఓట్లకు సంబంధించి ప్రభావితమైన ప్లానింగ్ చేయగలిగేది చంద్రబాబుకు ఉంటుంది. ఉమ్, అవును అవును అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవును అవి తట్టుకుని ఇది తట్టుకుని ఉమ్, ఈ వ్యతిరేకత తట్టుకుని Hmm. రేపు ఇంకోటి ఇప్పుడు కేసులు ఎన్నాళ్ళు ఆగినాయి, ఉమ్, ఇప్పుడు ఆగవు, ఉమ్, శరవేగంగా నడుస్తుంది. ఇంకోటి జుడిషియరీకి ఇతని మీద బాగా నెగిటివిటీ ఉంది అవును కాబట్టి కేసుల్ని ఇంకొంచెం కఠిన స్వరంతో చూస్తారు. కష్టకాలమే ఒక చాలా రకంగా సింపుల్ గా చెప్పాలంటే. సర్వైవ్ అవ్వడం అనేటటువంటిది
సర్వైవ్ అయితే ఒక అద్భుతం అనుకోవాలి. అంతే. రైట్, చూద్దాం జగన్ గారు మరి ఎలా ముందుకెళ్తారు. ఈ కష్టాలను తట్టుకొని ఎదురెడ్డి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందా? ఈ 5 ఏళ్ల పాటు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుంది, చూద్దాం.